ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు గరుత్మంతుని యొక్క వృత్తాంతము, తర్వాత లక్ష్మీదేవి ఎవరెవరి దగ్గర ఉంటుంది ఎవరెవరి దగ్గర ఉండదు అనే విషయాల గురించి అడిగిన విషయం, దానికి భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి సమాధానాలు తెలుసుకున్నాం. ఈరోజు ధర్మరాజు గారు కన్యాదానం చేసేటప్పుడు ఎలాంటి వరుడు కావాలి, ఎటువంటి వాడికి కన్యాదానం చేయాలి అని అడిగాడు భీష్మాచార్యుల వారిని. దానికి ఒక ఇతిహాసాన్ని, అంటే ఒక కథని జరిగిన విషయాన్ని భీష్మాచార్యుల వారు చెబుతున్నారు. అష్టావక్రుడని ఒక బ్రహ్మచారి ఉండేవాడు. ఆయన వదాన్యముని కుమార్తె సుప్రభ అనే ఆమెని వివాహం చేసుకోవాలనుకుని సంకల్పం చేసుకున్నాడు. వదాన్యుని దగ్గరికి వెళ్ళి పిల్లని ఇచ్చి వివాహం చేయవలసిందని అడిగాడు. తప్పకుండా చేస్తాను అని, నువ్వు ఉత్తర దిక్కుకు ప్రయాణం చేసి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుని భర్తగా పొందాలని పార్వతీదేవి తపస్సు చేసిన చాలా పవిత్రమైన ప్రదేశం కనబడుతుంది. ఇప్పటికీ అక్కడ ప్రమథగణాలు విహరిస్తూ ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ విహారం చేయడానికి వస్తారు. ఆ ప్రదేశాన్ని దర్శించి నమస్కరించి ముందుకు వెడితే అక్కడ ప్రౌఢ వయస్కురాలైన స్త్రీ నీకు కనబడుతుంది. ఆమెను దర్శనం చేసి వచ్చిన తర్వాత నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెబితే అష్టావక్రముని ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళాడు. మొదట కుబేరుడు ఈ బ్రహ్మచారిని చూశాడు. ఇంతటి తేజోవంతుడు పార్వతీ పరమేశ్వరుడు విహరించే ప్రదేశానికి వస్తున్నాడు. ఈయనని ఆదరించాలనుకుని గబగబా వచ్చి స్వాగతం పలికి కూర్చోబెట్టాడు. 1 సంవత్సరం పాటు కుబేరునికి అతిథిగా ఉన్నాడు. కుబేరుడు నీకేం కావాలని అడిగితే అక్కడ ఎన్నో రకాల భోగాలు ఉన్నా మనసు చలించకుండా, ఏ రకమైన కోరిక కోరకుండా 1 సంవత్సరం పాటు నీతో ఉన్నాను, అదే చాలని బయలుదేరి పార్వతీ పరమేశ్వరులు విహరించే ప్రదేశానికి వెళ్ళి దర్శనం చేసి ఇంకా ముందుకు వెళితే ఎంతో వైభవంతో ప్రకాశించే బంగారు మేడల వరుసలు కనబడ్డాయి. అందులో సమున్నతంగా ఉన్న ఒక భవనంలోకి వెళ్ళాడు. అనేక మంది స్త్రీలు కనబడి అందరూ వచ్చి స్వాగతం పలికి లోపలికి తీసుకుని వెళ్ళారు. అక్కడ పవిత్ర స్వరూపురాలు, ప్రౌఢ వయస్కురాలు అయినటువంటి ఒక స్త్రీ కనబడింది. ఇతడు ఏ విధంగానైనా లౌల్యాన్ని పొంది ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడా, కామపరవశుడు అవుతాడా అని ఆవిడ అనేక విధాలుగా పరీక్ష చేసింది. ఆవిడ పెట్టిన అన్ని పరీక్షల్లోనూ ఆయన గెలిచాడు. తాను వేరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి సంకల్పం చేసుకున్నానని, ఆమె తండ్రి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, ఇంద్రియాలకు వశపడకుండా లౌల్యాన్ని పొందకుండా ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తూ వస్తే ఆమె ఎంతో సంతోషించి, నేను ఉత్తర దిక్కు సంబంధించిన కాంతనని తన నిజస్వరూపం చూపించి ఆశీర్వదించి నన్ను నీకు కాబోయే మామగారు, కాబోయే అల్లుండి పరిశీలించమని నియమించారు. చాంచల్యము లౌల్యము లేనివాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడైతే అప్పుడు పిల్లని ఇస్తానని అన్నాడు. అందుకని ఈ కపట నాటకం జరిగింది. నువ్వు సంతోషంగా వెళ్ళి ఆమెను వివాహం చేసుకోవాల్సింది అని పంపించింది. తిరిగి వచ్చిన అష్టావక్రుని ఏమీ తెలియనట్టు అన్నీ తెలిసి కూడా వదన్యుడు ఉత్తర దిక్కునకు వెళ్ళావా, ఏమైంది, ఏ విశేషాలు చూసావు, నాకు చెప్పమని అడిగాడు. అప్పుడు అష్టావక్రుడు వదాన్యునకు జరిగిన కథను చెప్పాడు. సంతోషంతో తన కన్యతో వివాహం జరిపించాడు. అష్టావక్రుడి జీవితంలో ఏవి పొందాలో అన్నీ పొంది గౌరవ మర్యాదలను కీర్తిని పొందాడు. కాబట్టి ధర్మరాజా, ఎవరికి పిల్లని ఇవ్వాలో తెలుసుకోవడానికి ఈ ఇతిహాసమే ప్రమాణం. దీనిని దృష్టిలో పెట్టుకుని అటువంటి వరుని ఎంచుకుని పిల్లని ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పాడు భీష్ముడు. అంటే అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదండి. ఎటువంటి చాంచల్యము లేనివాడు, లౌల్యము లేనివాడు, అంటే దేని మీద ఆశ పడకుండా ఉండేవాడు, మనసు చలించినవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, అంటే ఎటువంటి కామానికి క్రోధానికి దేనికి కూడా బలి అవ్వకుండా ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి కన్యాదానం చేస్తే ఆ పిల్ల ఎంతో సుఖపడుతుంది అన్న విషయం తెలియడానికని ఈ కథను చెప్పాడు భీష్మాచార్యుల వారు. కాబట్టి అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ వరుని ఎంచుకొని పిల్లనివ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు వేరొక సారవంతమైన ప్రశ్న వేశాడు. దైవకార్యం చేసినా పితృకార్యం చేసినా దానం చేస్తారు కదా, అప్పుడు ఉత్తములు యోగులైన వారు ఎవరికి దానం చేయవచ్చు చెప్పవలసిందని అడిగాడు. అంతే కదండి. ఏదైనా సరే దైవకార్యం చేసినప్పుడు కూడా కొంత దానం చేస్తారు, దానాలు అవి చేస్తూ ఉంటారు, తెలిసే కదా. పితృకార్యము అంటే తండ్రి పోయినప్పుడు తల్లి పోయినప్పుడు చేసే కార్యక్రమాలలో కూడా కొన్ని దానాలు చేయిస్తూ ఉంటారు. 10వ రోజున 12వ రోజున అప్పుడు అవి ఎటువంటి వాళ్ళకి దానం చేయాలి అనేది ఈ రోజుల్లో అయితే అసలు నిజంగా బ్రాహ్మడు ఎవడో కాదో కూడా తెలియట్లేదు. ఓ పంచ కట్టేసుకుంటున్నారు,
జంధ్యం లాంటిది వేసుకుంటున్నారు. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ్ అంటున్నారు. ఏవో 2 శ్లోకాలో పద్యాలో నేర్చుకుంటున్నారు. అమ్మవారి గురించి ఏవో 4 మాటలు. మాట చూస్తే స్పష్టత ఉండదు. అయినా సరే ఆ జంధ్యం చూసి ఆ పంచ చూసి బ్రాహ్మడేమో అనుకుని, కాదనుకుంటే పాపం తగులుతుందేమో అనుకుని ఇవ్వాల్సినవి ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అయితేనండి ఒకసారి మా ఇంటికి ఒక అతను ఒక పెద్ద ఆయన్నే తీసుకుని వచ్చారు. తీసుకొస్తే ఇలాగా బ్రాహ్మణమమ్మ భోజనానికని అందరికీ అడుగుతున్నాము, మాకు సాయం చేయవలసింది అన్నారు. సరే బ్రాహ్మడు మరీ రూ. 2 రూ. 3 వేస్తే బాగుండదు, పెద్ద ఆయన కూడా వచ్చాడని ఒక రూ. 20 వేస్తే అసలు ఆ గేటు మించి కిందకు వేసేసాడండి అతను. 20 రూపాయలలో ఏమొస్తుందండి? పెద్ద ఆయన్ని మా నాన్నగారిని తీసుకొచ్చాను, ఆయన్ని చూసైనా మీరు మర్యాద ఇవ్వాలి, ఒక 500 ఇస్తే కానీ కదలవని చెప్పాడండి. అటువంటి వాళ్ళని బ్రాహ్మలు అనుకుని ఎలా అనుకుంటామండి? కాబట్టి బ్రాహ్మడు అన్నవాడు ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్ళిపోయేవాడై ఉండాలి తప్పితే, ఆశపడి ఎదురుగా అడిగి నాకు ఇంత కావాలి అని అడిగేవాడు బ్రాహ్మడవుడు. కాబట్టి ఎవరు ఏమిటి అనేది కూడా తెలియట్లేదు. ఆ దానాలకి కూడా కూర్చోబెట్టేస్తున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏమిటి అన్నది మనకు తెలియట్లేదు. కాబట్టి ఎవరికి దానం చెయ్యాలి, ఎటువంటి వాళ్ళకి దానం చెయ్యొచ్చు, అందులో ఉత్తములు యోగ్యులైన వారు ఎవరు అని ధర్మరాజు గారు అడిగిన ప్రశ్న ఈ కలియుగంలో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కార్తీక మాసంలో ఎంతోమంది దానాలు చేస్తూ ఉంటారు. ఈ గ్రహణాలు వెళ్ళిన తర్వాత, శివరాత్రి తర్వాత, దసరాలలో ఎప్పుడంటే అప్పుడు దానం చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరికి దానం చేయాలి, ఎవరు ఎటువంటి వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అనే విషయం కాబట్టి మనందరం కూడా కొంచెం శ్రద్ధగానే వినాలి. ఇది ఎటువంటి వారికి దానం చేస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుందో చెబుతూ, చాలామందికి కానీ ఒక్కరికి కానీ తనకు కలిగిన దానిలో అన్నదానం చేసి తిన్నవారు కడుపు నిండా తిని సంతోషాన్ని పొందితే, అది చూసి తను సంతోషాన్ని పొందగలిగిన వారు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే లక్షణం ఉన్నవాడికి, దొంగల వలన తనకున్న అంత సంపద పోగొట్టుకుని దరిద్రుడైన వాడికి ఏదైనా ఒక వ్రతం చేసి దానికి ఉద్యాపన చేసి పరిపూర్ణం చేయడానికి కావలసిన ద్రవ్యము ఆపేక్షించిన వారికి, గురువుని, తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డలను పోషించడంలో సంక్లిష్ట స్థితిలో ఉన్నవారికి దానం చేయాలి. ఏదైనా దీర్ఘవ్యాధిని పొంది దానిని పోగొట్టుకోలేక బాధపడుతూ ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఎప్పుడూ భిక్షాటనం చేస్తూ ఏ పాపము లేని జీవితాన్ని గడుపుతున్న బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి అని చెప్పి ఇంకా భీష్ముడు ఇలా చెప్పాడు. ఎటువంటి పనులు చేస్తే నరకద్వారంలో ప్రవేశించినట్లు అవుతుందో చెబుతున్నారు ఆయన. ధర్మసత్రాలలో 10 మందికి ఆశ్రయం ఇచ్చి అన్నం పెడతారు. అటువంటి వాటిని నాశనం చేయడం, సభా మంటపాలని సర్వనాశనం చేయడం, 10 మంది కూర్చుని మాట్లాడుకునే ప్రదేశాలను పాడు చేస్తూ ఉండడం, బాటసారులకు మజ్జిగో మంచినీళ్ళో ఇవ్వడానికి వేసిన చలివేంద్రయాలని కూల్చివేయడం, గురువులని వేదాలని నిందించడం, వేదాన్ని అమ్ముకోవడం, వేదాన్ని వ్రాసే ప్రయత్నం చేయడం, ఒకరి మీద ఒకరికి చాడీలు చెబుతూ సంతోషపడిపోతూ జీవనం గడపడం, చేసుకున్న సంధి ప్రకారం నియమాలను అమలు చేసి జీవించకుండా అవతల వారి పట్ల అమర్యాదతో ప్రవర్తించడం, ఇతరులు చేయవలసిన పనులు తను చేయవలసిన అవసరం లేకపోయినా తను చేస్తూ ఉండడం, ఇతరులు ఉపకారం చేసినప్పుడు గుర్తుపెట్టుకుని కృతజ్ఞతతో ప్రవర్తించవలసిన వారు అటువంటి ఉపకారం గుర్తుపెట్టుకోకుండా విస్మరించి కృతజ్ఞతతో ప్రవర్తించడం, పరస్త్రీలతో వ్యభిచరించడం, మంత్రశాస్త్రాన్ని ధ్వంసం చేయడం, మదించి ప్రవర్తిస్తూ అనాథలు, బాలికలు, ముసలివారు, తపస్విని మొదలగు వాళ్ళని మోసం చేసి వంచడం, బాధ పెట్టడం, అతిథి పుత్రులు, సేవకులు మొదలైన వారికి పెట్టకుండా తాను తినడం మంచి పద్ధతులు కావు. ఇవి ఎవరూ కూడా అనుసరించకూడదు. ఇవి నరకద్వారాలు అవుతాయి. ఈ పనులు కనుక చేయడం ద్వారా సంక్రమించే పాపాలు నరకానికి చేరుస్తాయి. ఈ పనుల జోలికి వెళ్ళకూడదని మనిషి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. చేతితో కత్తి పట్టుకుని కన్యలను, బ్రాహ్మణులను, అందరినీ కాపాడే పాలిచ్చే ఆవులను భయపడుతూ ఉండడం, చదువు చెప్పిన గురువుని, ఎంతో సేవ చేసిన భృత్యుని విడిచిపెట్టడం, ప్రయాణించే మార్గంలో కర్రలను, కంపలను దారికి అవరోధాలుగా అడ్డుపెట్టి అందరూ పడిపోయేటట్టుగా చేయడం, ఇవన్నీ కూడా నరకానికి వెళ్ళడానికి మార్గాలు అవుతాయి. ఏ విధమైన కారణము లేకుండా డబ్బు గుంజడానికి అలవాటు పడ్డ పరిపాలకుడైన రాజు కూడా నరకానికి వెడతాడు. ప్రజల కష్టాలు విని కూడా ఆ కష్టాలు తీర్చని ప్రభువు ఎవరైనా ఒక వస్తువుని దాచిపెట్టమని ఇస్తే ఆ వస్తువుని తీసుకుని దాచిపెట్టి మళ్ళీ వారు అడిగినప్పుడు దానిని తిరిగి ఇవ్వకుండా తాను దక్కించుకునే ప్రయత్నం చేయడం నరకాన్ని ప్రవేశించడానికి మార్గం. అటువంటి తప్పుల పనుల జోలికి వెళ్ళకూడదు. స్వర్గలక్ష్మి సిద్ధించడానికి మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవడానికి కొన్ని మంచి గుణాలు, చేయవలసిన మంచి పనులు, ఉత్తమమైన తపస్సు చేయడం అలాంటివి ఉన్నాయి. అవేంటో తెలుసా?
మొట్టమొదటిది ఉత్తమమైన తపస్సు చేయడం, గురువుల శుశ్రూష చేయడం, గొప్ప పాండిత్యం ఉండి కూడా ఏ విధమైన దానాన్ని స్వీకరించడానికి ఇష్టపడకుండా ఉండడం, పరవనిత సంఘం ఎన్నడూ కోరుకోకుండా ఉండడం, తనని ఆశ్రయించిన వారికి శక్తి కలిగితే బంగారు మందిరాలు, వస్త్రాలు, అన్నపానీయాలు, దీనులకి ఆశ్రయం ఇవ్వగలగడం, శక్తి కలిగినంత వరకు ఆదుకోగలగడం, హింసను వదిలిపెట్టి అహింసా విధానంతో జీవితం గడపగలగడం, ఇవన్నీ కూడా స్వర్గలక్ష్మి సిద్ధించడానికి కారణాలని పెద్దలు చెబుతారు. ఏ కారణము చేతు కూడా కొన్నిటిని అలవాటు చేసుకోకుండా ఉండాలి. 10 మంది కూర్చుని మాట్లాడుకోవడానికి ఉపకారం కొరకు చిన్న మందిరం వంటివి, తోట, బావి, చలిపందిరి కల్పించడం, స్నేహితులని, బంధువులని, భయంలో ఉన్నవారిని రక్షించడం, దాసదాసీ జనాన్ని యోగ్యులైన వారికి కల్పించడం, చాలామంది కోసం చేసే మంచి పనికి తన వంతు చేయగలిగిన ధన సాయం చేయడం, ప్రవర్తన యందు దుర్మార్గ బుద్ధి ఉండకుండా ప్రవర్తించడం, ఈ గుణాలను అలవర్చుకున్నవాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్వర్గలోకాన్ని చేరుతాడు. భీష్మాచార్యులు వారు చెప్పినది సామాజిక కర్తవ్యం అండి. ప్రతి వ్యక్తి చేయవలసిన మంచి పని అది. నేను ఏం చేయవచ్చు అన్న లక్షణం ఉన్నవారు చేయవలసిన మంచి జాబితానైనా అందజేశారనమాట. కాబట్టి మనకి ఈరోజు స్పష్టంగా చెప్పారు ఏ ఏ పనులు చేయకూడదు, నరకానికి దారి అవుతుంది, ఏ ఏ పనులు చేస్తే స్వర్గానికి దారి అవుతుంది అనేది. కాబట్టి మనం ఎవరైనా సరే నరకానికి వెళ్ళాలి అని కోరుకోరు కదండి. ఇక మనం ప్రపంచంలో ఇక్కడ ఉండడమే పెద్ద నరకం. ఈ సంసారంలో అంటే ఈ విశ్వంలో ఉండడమే పెద్ద నరకం మనం. అటువంటిది ఇంకా పైకి వెళ్ళి ఇంకా నరకం అనుభవించడం అంటే, మళ్ళీ జన్మలు పొంది మళ్ళీ మళ్ళీ ఇవే బాధలు పడాలి అంటే ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి ఇష్టపడం కాబట్టి నరకానికి వెళ్ళే మార్గానికి ఏ ఏ కారణాలైతే చెప్పారో అవి చెయ్యకుండా స్వర్గలక్ష్మి ఎవరిని వరిస్తుంది, ఎవరిని సిద్ధిస్తుంది అనేటటువంటి విషయాలు కూడా ఆయన ఇక్కడ చెప్పారు. కాబట్టి అటువంటి దానాలు ఉన్నంతలో, అందుకే చెప్తున్నాను, 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు దాచుకోండి. 5 రూపాయలలో మిగిలిన 5 రూపాయలలో 4 రూపాయలు, 2 రూపాయలు సంసారానికి ఖర్చు పెట్టండి, 2 రూపాయలు పిల్లలకి లేకపోతే పెద్దలకి, ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకి పండో ఫలమో ఏదో కొనివ్వడానికి, 1 రూపాయి దానం చెయ్యడానికి, కేవలం దానం చేయడానికి. ఆ 2 రూపాయల్లో పెద్దలకి, పిల్లలకి, తల్లిదండ్రులకి ఏం కావాలో అవి పళ్ళు పాలు ఇస్తూ ఓ రూపాయి భగవంతుడికి కూడా ఖర్చు పెట్టచ్చు. అంటే గుడికి వెళ్ళామనుకోండి, ఓ 50 పైసలు పూజారికి వేస్తే, అంటే 50 పైసలు వేస్తే ఈ రోజుల్లో పూజారి మనకు అసలు గోత్రనామాలు చదవడానికి కూడా సందేహిస్తున్నాడు. నేను కేవలం ఉదాహరణ కొరకు కాబట్టి 10 రూపాయలని ఉద్దేశంగా చెప్పాను. కాబట్టి ఇప్పట్లో 10 రూపాయల జీతాలు వచ్చేవాళ్ళు, 10 రూపాయలు సంపాదించేవాళ్ళు ఎవ్వరూ లేరు కదండి. అందరూ లక్షల్లోనే సంపాదిస్తున్నారు. కాబట్టి దాన్ని మీరు ఇంత పర్సెంటేజ్ ఇన్ని భాగాలుగా చేసుకుని దాన్ని చూసుకోండి. కాబట్టి దేవుడి గుడికి వెళ్ళామంటే ఒక కొబ్బరికాయ కొట్టడం, కాసిన పువ్వులు తీసుకెళ్ళడం, అరటిపళ్ళు తీసుకెళ్తాం, హుండీలో ఓ రూపాయి వేస్తే పూజారి గారికి ఓ రూపాయి వేస్తాం. అలాగా ఏదో వేస్తూ ఉంటాం కదండి. వాటి కోసం ఒక వంతు పెట్టుకోండి, మిగిలిన ఒక వంతు దానం చెయ్యండి. 1 రూపాయి కూడా దానం చెయ్యండి. అలా చేస్తే స్వర్గలక్ష్మి మనకి సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. అందుకని ఎవరినైనా సరే భయంతో ఉన్న వాళ్ళని రక్షించడం, భయం లేదని చెప్పడం అంతే. అంటే మన దగ్గరికి వస్తేనే, ప్రతి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోయి భయపడుతున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పక్కర్లే. మనల్ని ఎవరైనా ఆదుకోమనంటే మనకి కుదిరితే ఆదుకోవడం, లేకపోతే వాళ్ళకు ఒక సలహా ఇవ్వడం, అలాంటివి చెయ్యొచ్చు. కాబట్టి వేదార్థానికి వ్యాఖ్యానం చేసిన పెద్దలు అంగీరసాది మహర్షులకు దీక్షా నియమాలను బట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసి తపస్సు పూర్తయిన తర్వాత ఊర్ధలోకాలకి వెళ్ళిపోతూ తపస్సుకు సంబంధించిన దీక్షా నియమాలు ఏవి ఉంటాయో వాటి ఫలితాలను కొన్ని చోట్ల జలమునందు నిక్షేపించారు. వాటినే తీర్థాలు అని పిలిచారు. తపస్సుకు సంబంధించిన నియమాలు ఫలితాలను పొందడానికి వాటి యందు స్నానం చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి తీర్థయాత్ర అంటే దేవుడి గుడికి వెళ్ళిపోయి ఫలానా చోటుకి వెళ్ళొచ్చామని కాదు. మనం తిరుపతి వెళ్ళామనుకోండి, వెంకన్న బాబుని చూసేసి దర్శనం చేసుకుని మేము తీర్థయాత్రకి వెళ్ళొచ్చాము అంటే అది కరెక్ట్ కాదు. పుష్కరిణిలో స్నానం చెయ్యాలి తప్పనిసరిగా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట చెయ్యాలి అని ఉంటాయి అక్కడ ఉన్న తీర్థాలలో. కాబట్టి అటువంటి స్నానాలు చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళాలి తప్పితే మామూలుగా తిరుపతి వెళ్ళి వెంకన్న బాబుని దర్శనం చేసుకుని వచ్చేస్తే అది సరైన పద్ధతి కాదు. దానిని తీర్థయాత్ర అనరు. తీర్థయాత్ర అంటే శక్తివంతమైన నీటి యందు మునగడం అని అర్థం. కాబట్టి ఆ విషయాన్ని గురించి ధర్మరాజు గారు అడుగుతూ శక్తివంతమైన పుణ్యతీర్థాల విశేషాలను చెప్పమని అడిగితే భీష్మాచార్యులు వారు చెబుతున్నారు, ఈ దేశంలో అనేకమైన తీర్థాలు ఉన్నాయి. చంద్రభాగ, వితస్త, ఊర్మిమాలిని,
లో కాశ్మీర దేశంలో ప్రవహించే నదులు, పుష్కరాలు, ప్రభాసము, నైమిసము, ఇంద్రమార్గంలో దేవిక, స్వర్ణబిందువు, హిరణ్య బిందువు మొదలైనవి స్నానం చేసినంత మాత్రం చేత పాపాలను తొలగించి అశ్వమేధాది యాగాలు చేసిన గొప్ప ఫలితాలను సంక్రమింపజేయగలిగిన విశేషమైనటువంటి తీర్థాలు. గంధమాదన పర్వతం నుంచి ప్రవహించే ఇంద్రత్రోయ, కురంగదేశంలో ఉండే కరతోయ అనే నదులు, కనఘలము అనే తీర్థము, గంగానది ఉత్తర దిక్కున పరమశివుడు నివసించే కైలాస పర్వత ప్రాంతంలో ప్రవహించే గంగానది స్నానము, భృగుతుంగం అనే తీర్థము, కన్యాకూపము, వైమానికా తీర్థము వీటి సేవ చేసినంత మాత్రం చేత విశేషమైన ఫలితం కలుగుతుంది. వాటి యందు స్నానం కూడా అనేక భంగుల ఫలితాన్ని ఇస్తుంది. విపసా నదిలో 3 రోజుల పాటు మునిగితే సాక్షాత్తుగా మోక్షాన్ని ప్రదానం చేయగలిగిన తీర్థం. నైమిసారణ్యంలో నివసించడం, కాలాంజనం అన్న కొండలో పుట్టే ఊటలో స్నానం చేస్తే మనిషి ఇహము పరము రెండూ పొందడానికి కావలసిన ప్రయోజనాన్ని సిద్ధింపజేయగలుగుతాయి. ప్రయాగ తీర్థానికి 10,000 కోట్ల తీర్థాలు వచ్చి చేరుతాయి. అక్కడ ఒక నెల రోజులు ఉండి స్నానం చేస్తే ముక్తికి అర్హులవుతారు. ఆ క్షేత్రము, నదుల ప్రవాహము అంత శక్తివంతం. గంగా, బ్రహ్మశిరం అనే తీర్థము పరమశక్తివంతమైనవి. లౌహిత్య తీర్థంలో స్నానం చేసిన వ్యక్తి పౌండరీక యాగం చేసిన ఫలితాన్ని పొందుతాడు. నర్మదా నది, జంబూ నది, కోకాముఖములో కుల్యా నదిలో స్నానము, అక్కడ దానము, జపము, హోమాలు చేయడం, అక్కడ నివసించి కొన్ని రాత్రులు గడపడం అన్నీ కూడా విశేష ఫలితాలను ఇస్తాయని చెప్పి భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. మనిషి ఈ తీర్థముల యందు స్నానం చేయడం అంటే నీటి యందు మునగడమే కాదు, స్నానం చేసేటప్పుడు లోపల కొంత శౌచాన్ని పొంది ఉండాలి. దమము, తపము, అహింసా గుణములు కలిగి ఉన్నవారు ఎవరో ఆయన నిరంతరము తీర్థ స్నానం చేస్తున్నవాడు అవుతాడు. ఇంద్రియాలను నిగ్రహించుకోగలగడం, తపస్సు చేయడం, అహింసని పాటించడం అన్ని తీర్థాలతో సమానమైన గుణాలు. మనసుకి శౌచం లేకుండా లోపలన్నీ దుర్మార్గపు ఆలోచనతో ఉండి కేవలం స్నానం చేశామన్నంత మాత్రం చేత ప్రయోజనం ఉండదు. అదే కదండి మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నది అదే. ఇప్పుడు బయట ఎక్కడో వాళ్ళ కింద చేయి పెట్టేసి డబ్బు సంపాదించేసి నేను తిరుపతి హిందూలో 1,00,000 రూపాయలు వేశానండి అంటే అది పుణ్యం కింద రాదు. నువ్వు కష్టపడి సంపాదించే దాంట్లో ₹1 అయ్యి భగవంతుడు సంతోషిస్తాడు. అలాగే మన కార్తీక మాసంలో చేసేస్తూ ఉంటారు. తెల్లారగట్ట 2 నుంచి మొదలెట్టేస్తూ ఉంటారు, స్నానాలకు వెళ్ళిపోతారు గోదావరికి. మాకు దగ్గర గోదావరి కదండి, మా గోదావరిలో చేసేస్తూ ఉంటారు. ఇక పుష్కరాలలో చెప్పక్కర్లేదు, జనాలు 12 రోజులు వెళ్ళిపోతారు. 12 రోజులు వెళ్ళినా, ఒక్కరోజు వెళ్ళినా, పుష్కర స్నానం చేసినా, కార్తీక మాసంలో ఒక్కరోజు గోదావరిలో స్నానం చేసినా ఫలితం ఏమిటి అంటే మన మనస్సు శుద్ధంగా ఉంటే ఎటువంటి ఆపద లేకుండా, ఎటువంటి మాలిన్యము లేకుండా, ఎటువంటి దురాలోచన లేకుండా కనుక మనం వెళ్ళి స్నానం చేస్తే అసలు అంత దూరం వెళ్ళి స్నానం కూడా అక్కర్లేదండి. మనం షవర్లో వచ్చే నీళ్ళు లేకపోతే ట్యాప్లో వచ్చే నీళ్ళు నెత్తి మీద పోసుకుంటూ గంగే చేయమనే చేయవా అనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే నిజంగా గంగాజలమే అయిపోతుంది అది. కాబట్టి మనం మనస్సు శుద్ధి ఉంటే ఏ తీర్థంలో స్నానం చేసిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి దుర్మార్గపు ఆలోచనలతో ఉండి కేవలం స్నానం చేశామన్నంత మాత్రం చేత ప్రయోజనం ఉండదు. మనసుని నిర్మలంగా ఉంచుకోకుండా రాగద్వేషాలతో, ఆవేశంతో, దుర్గుణాలతో నిండి ఉండి ఎక్కడికో వెళ్ళి స్నానం చేశామన్నంత మాత్రం చేత ఏమీ ప్రయోజనం కలగదు. అంతఃశౌచనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి చాలా దూరం చేరడానికి చాలా కష్టమై అతి క్లిష్టమైన ప్రయాణం చేసి అతి క్లేశాన్ని అనుభవించి స్నానం చేయవలసిన తీర్థాలు, నదులు ఉంటాయి. శాస్త్ర ప్రకారం చాలా చాలా కష్టమైన చోటుకి వెళ్ళి స్నానం చేయాలని త్రికరణ శుద్ధిగా ఆర్తి ఉంటే వాటిని స్మరించినంత మాత్రం చేతే వాటిలో స్నానం చేసిన ఫలితాన్ని అనుగ్రహించగలవని చెప్పాడు. అందుకే ఈ కలియుగంలో స్మరణ చేతన కూడా గంగా స్నానం చేసి కాశీ వెళ్ళొచ్చిన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే నేస్మి ఉత్తునే వెళ్ళి నేను అయోధ్య వెళ్ళాలనుకుంటున్నానండి, నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నానండి, నేను షిరిడి వెళ్ళాలనుకుంటున్నానండి, నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నానండి అని అదొక వెటకారంగా మాట్లాడితే మనకి వెళ్ళొచ్చిన ఫలితం కాదు కదా, వెటకారంగా మాట్లాడిన పాపాన్ని వేస్తూ ఉంటాడు మన ఖాతాలో. కాబట్టి మనస్ఫూర్తిగా మనకు ఒక కోరిక ఉంది, కాశీ వెళ్ళాలి అనే కోరిక ఉంది. నాకే ఉందండి, కాశీ వెళ్ళాలి అని అప్పుడే 5-6 ఏళ్ల నుంచి అనుకుంటున్నాను. వెళ్ళడానికి ఆ పరమేశ్వరుడు నాకు ఇది అనుగ్రహించట్లేదు. ఏం చేస్తాం, వెళ్ళలేం. కాబట్టి వెళ్ళిన వాళ్ళని చూసి సంతోషించడం, ఆ కాశీలో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఏముంటాయి అని ఏదైనా మనకి యూట్యూబ్లోనో టీవీలోనో చూపిస్తే చూసి ఆహా
ఎంత బాగుందో, ఎంత అదృష్టవంతులో వెళ్ళిన వాళ్ళు అనుకుని సంతోషపడ్డమే, అంతకంటే ఇంకేం చేయలేం కదా. కాబట్టి అటువంటివి ఆలోచించుకుంటూ చేస్తే తీర్థయాత్ర చేసిన ఫలితాన్నే మనకి భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఈ కలియుగంలో స్మరణమే భక్తి. ఎలాగా మనం భగవంతుడి నామస్మరణం ఎలా చేస్తున్నామో ఒక్కసారి మనం కనుక వెళ్ళాలి అనుకుని వెడితే భగవంతుడు మనకి వెళ్ళినట్టుగానే మన ఖాతాలో ఆ పుణ్యాన్ని వేసేస్తాడు. కాబట్టి భీష్మాచార్యుల వారు ఈ విధంగా ధర్మరాజు గారికి ఏ ఏ తీర్థాలలో స్నానాలు చేయాలి, చేసిన ఫలితాలు ఏమిటి అన్నవి కూడా చెప్పారు. రేపు ధర్మరాజు గారు అడిగినటువంటి ఇంకొక ప్రశ్నకి, అంటే ఇంకొక విషయం చెప్పవలసిందిగా అడిగినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి విషయాలు చెబుతూ ఆయన సందేహాన్ని తీర్చారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.